మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితి ఎలా ఉండబోతుంది. మనది సర్వసాధారణంగా ఉగాదికి చెప్పుకుంటాం, కాకపోతే చాలామంది ఏంటంటే జనవరి నుంచి కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఇయర్ నేను ఈ ప్లానింగ్ చేసుకోవాలని. దానికోసం ఈ సంవత్సరం అసలు మేజర్ ప్లానెట్స్ ఏవేవి మారుతున్నాయి, ఏవేవి ఎక్కడున్నాయి, దాని ద్వారా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఖగోళ పరంగా కూడా ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉండడం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు. రాశి సెకండ్ ఆప్షన్, లగ్నం ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఈ రకంగా ఎలా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కన్నా చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా రాశినాథుడు ఎవరైతే ఉన్నాడో శని భగవానుడు 2వ స్థానంలో ఉన్నాడు, గురువు 4వ స్థానంలో ఉన్నాడు. ముందుగా గురువు యొక్క ఫలితాలు కన్నా చూసుకున్నట్లయితే ఈ పూర్తి సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి గురువు ప్రధానంగా ఉద్యోగ అవకాశాలను, ఇంతకాలం నుంచి దశమంలో ఉన్న కేతు ఉద్యోగ అవకాశం సరిగా ఇవ్వకపోవడం, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా సరే దానిలో విరక్తిగా వైరాగ్యంగా ఉండడం, ఇటువంటివన్నీ ఇస్తున్నటువంటి కేతు యొక్క మార్పు జరిగినందుకు ఇక్కడ నుంచి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. అయితే ఇది మే వరకు ఉంటుంది. మే తర్వాత ఎప్పుడైతే గురువు మారుతాడో దీనివల్ల ఏమిటి అంటే వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ మే నుంచి చాలా మంది చూడండి, మనం వెయిట్ చేస్తూ ఉంటారు, అయ్యో నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, ఇది నాకు ఫ్రూట్ఫుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని చూస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మకరం వారికి మే మాసంలో ఎప్పుడైతే గురువు చేంజ్ అయ్యాడో వ్యాపార అభివృద్ధి యోగాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడిని కనుక చూసుకున్నట్లయితే శని తన స్థానంలో ఉంటూ, సహజంగా మకరం వారికి 2లో శని ఉన్నప్పుడు మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో స్లో అవుతూ ఉంటాయి. కొన్ని ఈ స్లో మూమెంట్స్ అవ్వడం వల్ల కొంత స్ట్రెస్, కొంత స్లో. దీనికి మరి ఏం చేయాలి అంటే కాలభైరవ అష్టకం కానీ, నరసింహస్వామి స్తోత్రాలు కానీ, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు కానీ, నూనె దానంగా ఇవ్వడం కానీ చేయండి. మీ ఫైనాన్షియల్ స్లో ఏదైతే ఉందో అది కొంత మూమెంట్ అనేటువంటిది వస్తుంది. దీంతోపాటు ఈ 3లో ఉండేటువంటి రాహు ధైర్యాన్ని, పౌరుషాన్ని, పరాక్రమాన్ని అందిస్తూ భాగ్యకేతువు వల్ల వీలైనంత మట్టుకు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం అనేటువంటిది మీకు ఖచ్చితమైనటువంటి రిలీఫ్ ఇస్తుంది. అక్కడ అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఫలానా దేవత ఆరాధన చేయడము, ఇటువంటివన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ యొక్క సమయంలో ప్రధానంగా ఈ దేవతా సంబంధించినటువంటి ఆరాధన విషయంలో సహజంగా మకరం వారు ఎక్కువగా ఎప్పుడైతే మీరు లలితా అమ్మవారి స్తోత్రాలు వింటూ మీ యొక్క జీవితాన్ని, మీ లైఫ్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు, మీ నిత్య దినచర్యను స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే చిన్న అంటే కొన్ని ప్రదేశాలు మారడము, కొన్ని ధైర్యంగా తీసుకునే స్టెప్స్ వల్లే లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇన్సూరెన్సెస్ మూలంగా లబ్ధి అనేటువంటిది ఉంటుంది గురువు యొక్క స్థితి 4వ స్థానంలో ఉన్నందుకు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటే, ఎందుకంటే ప్రయత్న స్థానంలో రాహు ఉన్నందుకు ప్రయత్నం చేసేటప్పుడు దుర్గని, పెద్ద మొత్తంలో ధనాన్ని ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు గణపతిని ఖచ్చితంగా తలుచుకోండి. ఇలా గనక చేసుకున్నట్లయితే మీ ప్రయత్నం ఫలించడము, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండడము, ఉద్యోగపరంగా గ్రోత్ ఉండడము, వ్యాపార పరంగా లాభాలు ఉండడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 2024 ఫలితాలతో పాటు ముఖ్యంగా మీరు చూడవలసినటువంటిది ఏమిటి అంటే ఖగోళ సంబంధించిన విషయాలు మరియు మీ జన్మజాతక విషయాలు. ఖగోళం పరంగా ఏం జరుగుతాయి అంటే ఈ కాంబినేషన్స్ మనకి మీనరాశిలో రాహు ఉన్నాడు, కన్యలో కేతువు, మేషంలో ఉన్నటువంటి గురువు మే నుంచి వృషభంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి ఈ యొక్క శని భగవానుడు, కుంభరాశిలో ఉన్న శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పి చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఏప్రిల్ 14 వరకు కొద్దిగా ఈ వైరస్లకు సంబంధించింది ఏదైనా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఒకటి. రెండవది, ఎప్పుడైతే మనకి ఈ కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుందో సంవత్సరం ఇంకా 5 నెలలు ఉంటాడు అక్కడ. కాబట్టి ల్యాండ్ ప్రదేశంలో కేతు ఉన్నాడు.
కాబట్టి ఈ ల్యాండ్ ప్లేసెస్లో కేతు ఉన్నందుకు ల్యాండ్స్ రేట్ ఏవైతే ఉన్నాయో గతంలో వెళ్ళినంత ఫాస్ట్గా వెళ్ళకుండా కొంచెం స్లోగా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఆగుతుంటుంది కూడా ఈ ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు, అదేవిధంగా ఏదైనా సరే కొంతమంది చూడండి, ఒక ల్యాండ్ అమ్మేద్దాం అనుకుని ఆగుతారు, మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత అమ్ముతున్నప్పుడు పెరుగుతుందేమో అని. కాబట్టి అట్లాంటివి ఏమీ పెట్టకుండా అమ్మాలనుకునేవాడు అమ్మేసేయండి. అదేవిధంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం ల్యాండ్ మీదకి ఒక సంవత్సరంన్నర వరకు దెక్కండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ మీన రాశిలో రాహు అనేటువంటిది గురుచండాల యోగం ఏర్పడింది, గుర్తుపెట్టుకోండి. ఈ గురుచండాల యోగం ఎటువంటి డేంజర్ అంటే, ముఖ్యంగా ఈ పాస్టర్స్ కావచ్చు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎనీ గైడింగ్ రిలేటెడ్ వృత్తుల్లో ఉండేటువంటి వారు కావచ్చు, లాయర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎనీ కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి జాగ్రత్త అంటే ఏం చేయాలండి? ముఖ్యంగా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రవచనకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా దుర్గా ఆరాధన, పితృదేవత ఆరాధన అందరూ చేయాలండి. వీళ్ళు మాత్రమే కాకుండా పితృదేవత ఆరాధన అందరూ చేయాలి. బికాజ్ ఆఫ్ మనకి గురు రాసుల్లో రాహు యొక్క సంచారం జరుగుతూ గురుచండాల యోగం ప్రస్తుతం ఉంది కాబట్టి. అంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే 2024 ప్రతి లగ్నము రాశిని చెప్పుకున్నది ఏదైతే ఉందో అది గోచార ఫలితాలు. అంటే బయట ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, మార్కెట్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్లియర్, ఈ గోచార ఫలితాల వల్లే తెలుస్తుంది. దీన్ని బట్టి ఏమిటి, ఇప్పుడు గోచారంలో ఇలా ఉంది కాబట్టి నేను ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఈ విషయంలో ఈ స్టెప్ తీసుకోవాలి, ఈ విషయంలో ఈ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేదే గోచార ఫలితాలు. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలని మరియు మన యొక్క జన్మజాతక ఫలితాలని తెలుసుకుంటూ, కాలం ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. ముఖ్యంగా గోచారం తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని, ఆ పితృదేవతల అనుగ్రహాన్ని, ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఇప్పుడున్న కండిషన్లో పితృదేవతలకు ఎక్కువగా చేసుకోవాలి ఈ సంవత్సరం, ప్రత్యేకంగా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుంటూ, మీ యొక్క జీవితాన్ని సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.